ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అనారోగ్యం అయితే కనిపిస్తూనే ఉంది. అయితే వాటన్నిటికీ సొల్యూషన్ మనం ఈ సిరిధాన్యాలు అలాగే కషాయాల ద్వారా తీసుకోవచ్చు అంటారా? అంటే అదే సొల్యూషన్ అని చెప్పొచ్చు అంటారా? సిరిధాన్యాలు మూల ఆహారం అని చెప్తున్నాం. దానికి తోడు వైవిధ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే మన జీవన క్రమం, మనం తాగుతున్న నీళ్లు, వాడుతున్న అంశాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కానీ అన్నిటికీ మూలంగా సిరిధాన్యాలు మూల ఆహారంగా మార్చుకుంటే అనేకమైన అనారోగ్య సమస్యల్ని మన దేహం నుంచి దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవనం చేయవచ్చు అని మేము ప్రాయోగికంగా చాలామందికి చేసి చూపించాం. సార్, మామూలుగా అంటారంటే ఇంటికి ఇల్లాలే దీపం అని చెప్పేసి, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు అసలు ఎటువంటి జీవన క్రమాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? ఆడవాళ్ళు ఆరోగ్యంగా లేకుంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆడవాళ్ళే ఆరోగ్యానికి మూలం. ఆహారం పండించే రైతుల్ని ఇంటికి తీసుకొచ్చి వంటింట్లో స్వచ్ఛంగా, శుభ్రంగా, ప్రీతితో వంట చేసి పెడితేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మోసం ఏమిటంటే గడిచిన 50 సంవత్సరాల్లో ఈ మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత వంటింట్లో ఉందా మీ ఆవిడ అని వాక్యాలు వాడి ఆ అద్భుతమైన ఆరోగ్యకరమైన వంటింట్లో పనిచేసే విధానాల్ని, పనిచేసే వాళ్ళని హీనంగా చూడడం మొదలుపెట్టాం. అంటే ఆడవాళ్ళు చేస్తున్న పనులకి విలువ లేకుండా చేశాం. దాంతో మొదలైంది నిజమైన పతనం. ఎప్పుడైతే ఆ విధంగా చూడటం మొదలుపెట్టారో ఇంకా వంటింట్లో వంటలు ఎందుకు చేయడం, అందరూ హీనంగా చూస్తున్నారని మీలో భావనలు కలిగించేస్తారు. దానికి తోడు ఈ ఆధునిక యంత్రజ్ఞానం, తంత్రజ్ఞానం, 2 నిమిషాల్లో నూడిల్స్ తినండి, ఫోన్లు చేయండి, ఇంటికి వచ్చేస్తాయి. సో ఇలా వంటింటి పని చాలా హీనంగా చిత్రణ చేస్తూ వస్తున్నాయి గడిచిన 50 సంవత్సరాలు. అది మాధ్యమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ ద మార్కెట్ ఎకానమీస్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు మన సమాజంలో చోటు చేసుకున్నాయి. అంటే నిజంగా ఆరోగ్యం కావాలంటే మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వంటింటికి గౌరవం ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యం వస్తుంది. అంటే మీరు తినే పదార్థాలు ఏమైనా ఉండనివ్వండి, ఇంట్లో ఆడవాళ్ళు ప్రీతితో ఇస్తున్నప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గౌరవం లేదు, అక్కడి నుంచే అనారోగ్యం. సో ఆడవాళ్ళ మహత్వం అంత ఉంది, ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చేసే పనులను మనం గౌరవించాలి. సో నిజమైన ఆరోగ్యం అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు ఇంట్లో గౌరవం లేదు, మీరు చేస్తున్న పనులను ఎవరు గుర్తించడం లేదో, చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అనుకుంటే మీకు దాని మీద ఆసక్తి ఉండదు. సో ఇలాంటి విషయాలు చాలా చోటు చేసుకున్నాయి మన సమాజంలో. అవన్నీ ఆహారానికి సంబంధించివి కాకపోయినా వంటింటిని మనం నీచంగా చూడటం మొదలుపెట్టాం ఈ ఆధునిక యుగంలో. అది మారాలి మొదటిగా. అంటే మనం ఆడవాళ్ళకి ఆద్యత ఇవ్వాలి.